నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మనతో పాటు చాలా కార్యక్రమాలు గతంలో కూడా చేస్తున్నాం. ప్రస్తుతం కూడా నాతో పాటు ఉన్నారు. ధనత్రయోదశి నుంచి కార్తీక మాసం విశిష్టతకి సంబంధించి అనేక వీడియోస్ చేయబోతున్నాం అమ్మతో. అనంతలక్ష్మి గారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త. ఎన్నో విషయాలు ఇంకా తెలుసుకోవాలి అమ్మతో మాట్లాడుతూ ఉంటే ఇంకా మాట్లాడాలి అని అనిపిస్తుంది. చాలా చక్కగా వివరిస్తారు. మీరు గతంలో చూసుంటారు. నేను చేసే కార్యక్రమాలని ఇదే మొదటిసారి మన ఛానల్ ద్వారా చూస్తున్నాం కాబట్టి ఎలా చెప్తారు, ఏం చెప్తారు, ఎలా ఫాలో అవ్వాలి, పండగలప్పుడు ఏం చేస్తే మంచిది, ఈ విషయాలన్నీ తూచా తప్పకుండా పాటించండి. ప్రోగ్రామ్ సంబంధించి మీ అమూల్యమైన సలహాలు ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ముందు వీడియో మనం ధనత్రయోదశి గురించి మాట్లాడబోతున్నాం. అమ్మ మాటల్లో విందాం. నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. ధనత్రయోదశి చాలా మంది బంగారం కొంటూ ఉంటారు. కారణం ఏంటంటే ధనం వచ్చేస్తుందనా, లేదా ధనత్రయోదశికి నిజంగా బంగారం కొనాలా, ఏమిటి దాని విశిష్టత చెప్పండి. ధన అనే పదం ఉంది గనక అదేదో ధనానికి సంబంధించింది అని అనుకుంటున్నాం. నిజమే, ధనమే. ఏ ధనం అంటే ఆరోగ్య ధనం, ఆయుర్ధనం. ఆయువు ఆరోగ్యం కూడా కావాలి కదా. స్విస్ బ్యాంక్ లో మిలియన్స్, ట్రిలియన్స్, పెంటాలియన్స్ ఉంటే కూడా ఆయువు లేకపోతే అది ఏం చేయగలుగుతాయి కదా. కనుక నిజమైనటువంటి ధనం ఏమిటంటే ఆయుర్దాయం. ఆయుర్దాయానికి మూల కారణమైనటువంటిది ఆరోగ్యం. అటువంటి ఆరోగ్యానికి కావలసినటువంటి వాడు వైద్యుడు. దేవ వైద్యుడైనటువంటి ధన్వంతరి అవతరించినటువంటి రోజుని ధనత్రయోదశి అంటారు. పాల సముద్రాన్ని చిలుకుతూ ఉన్నప్పుడు ముందు ధన్వంతరి ఆవిర్భవించాడు. అందుకని దానికి ధన్వంతరి అనే ధనత్రయోదశి అని చెప్తారు. మనం డాక్టర్స్ డే కూడా చేస్తారు చాలా మంది ఈ రోజు. ఓకే, ధనత్రయోదశి నాడు. అంటే వైద్యులకి సంబంధించినటువంటిది. ఆయన ఎవరంటే సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం. వైద్యో నారాయణో హరిహి అని కదా చెప్తారు. సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారంగానే ఆయన పాల సముద్రంలో నుంచి అవతరించాడు. దానిని ధనత్రయోదశిగా చేసుకుంటాం. అయితే ఈ ధనత్రయోదశి నాడు బంగారం కొనడం అన్నది మీరు ప్రారంభంలో చెప్పారు, అలా కొనాలి అనే ఒక ఆచారం ఉందని. నేను అనుకుంటాను దానికి ఒక కారణం ఉంది అంటాను. ఏమిటా కారణం? ఎందుకంటే ఉత్తర దేశంలో దీపావళి నుంచి కొత్త సంవత్సరంగా పరిగణిస్తారు. ముఖ్యంగా వ్యాపారస్తులు, గుజరాతీలు, తర్వాత వీళ్ళెవరైతే వ్యాపారం జీవనోపాధిగా ఉంటారో వాళ్ళందరూ అన్నమాట. వాళ్ళకి దీపావళి నాడు కొత్త పద్దు పుస్తకాలు పెట్టుకుంటారు. చూస్తారు కదమ్మా, పాత పద్దు పుస్తకాన్ని పక్కన పెట్టి కొత్త పద్దు పుస్తకం కొని దాన్ని పట్టుబట్టలో చుట్టి తీసుకొచ్చి దీపావళి నాడు సాయంత్రం దీపం పెట్టిన తర్వాత చీకటి పడ్డాక లక్ష్మీదేవికి పూజ చేసి ఆ పుస్తకానికి పూజ చేసి కొత్త పుస్తకం మొదలు పెడతారు. అంతే కదా. ఇలా మొదలు పెట్టేటప్పుడు ఏం చేస్తారంటే వ్యాపారస్తులందరూ కూడా వాళ్ళెవరికన్నా డబ్బు బాకీ ఉండి ఇవ్వాలంటే ఇచ్చేస్తారు. ఎవరన్నా వాళ్ళకి ఇవ్వాలంటే తెచ్చేసుకుంటారు. ధనత్రయోదశికి ముందు లెక్కలన్నీ సరిచేసేయాలి. లాభ నష్టాలన్నీ బేరీజు వేసుకుని కొత్త పుస్తకం మొదలు పెడతారు. ఈ సమయంలో ఏదన్నా లాభం ఉన్నట్టయితే ఆ లాభంతో ఇంట్లో వాళ్ళకి బంగారం కొంటారు. ఎందుకు అంటే అన్నింటికన్నా చాలా గొప్ప పెట్టుబడి బంగారం. దేనికన్నా విలువ పెరగచ్చు, తరగచ్చు, పాడవచ్చు. వాళ్ళ కాగితాలు అట్టే పెట్టుకున్నాం అనుకోండి, ఈ కాగితాలు రద్దు చేస్తున్నాము అంటే ఏం చేయాలి, చలి కాచుకోవడానికి కూడా భయపడతారు. వీళ్ళింటో ఏవో కాగితాలు కాలుస్తున్నారు, ఉన్నాయేమో నోట్లు అని చెప్పి పోలీసులు వచ్చే ప్రమాదం ఉంది కదా. కనుక వాటన్నిటికీ మనుషులు ఇచ్చినటువంటి విలువలు ఇవి ప్రభుత్వాలు. కానీ బంగారానికి ప్రకృతి ఇచ్చినటువంటి విలువ. అందువల్ల బంగారం రూపంలో దాచుకుంటారు. మీరు గమనించినట్టయితే మన తెలుగు ప్రాంతాలంతా కూడా బంగారం ఎప్పుడు కొనుక్కుంటారమ్మా? సంక్రాంతికి. ఎందుకంటే పంటలు వస్తాయి. అవును, పంటలు వచ్చి చేతిలో కొంచెం డబ్బు ఉంటుంది, తర్వాత వెతుక్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఉన్నప్పుడు కొని పెట్టేసుకున్నట్టయితే మనకి చక్కగా ఉంటుంది అని చెప్పి బంగారం. అలాగే వీళ్ళు వ్యాపారం ప్రధానంగా ఉండి కొత్త పుస్తకాలు ఎప్పుడైతే మొదలు పెడతారో పాత పుస్తకాలన్నీ సరి చేసినప్పుడు లాభం ఉంటే కొనడం అలవాటు ఉంది. అది మనకు వచ్చిందేమో నా ఊహమ్మ అయి ఉండాలి. అట్లా ఉత్తర దేశీయులు ఎప్పటికి కూడా ధనత్రయోదశి నాడు బంగారం కొనుక్కుంటూ ఉంటారు. అది వాళ్ళది వ్యాపార సంస్కృతి ఉన్న వాళ్ళకి కానీ
వ్యవసాయం మీద ఆధారపడిన మనం సంక్రాంతికి కొనుక్కుంటాం. అవును. అందులో ధన శబ్దం ఉందేమో, దాన్ని ధనత్రయోదశి అని అంటారు. చేత ఈనాడు ధన్వంతరిని పూజించాలి. ధన్వంతరి అంటే ఎట్లా ఉంటాడు? ఈ మధ్య అయితే మనం వింటున్నాం కానీ ఎస్టీబీసీ వాళ్ళు కరోనా వచ్చిన తర్వాత ధన్వంతరి ధ్యానం అది మొదలుపెట్టి, లేకపోతే మనకి తెలియదు కదా, సాక్షాత్తు విష్ణువు యొక్క అవతారం కనుక విష్ణువుని ఆ రోజు పూజించే పద్ధతి ఉంది. ఇంకా దానికి ఏం చేస్తారంటే, దీపావళి ఇప్పుడే మొదలవుతుంది ఉత్తర దేశంలో. ఈ మధ్య మనం కూడా ప్రారంభించాం. ఏమిటి అంటే వాళ్ళ కార్తీక మాసం పౌర్ణమితో మొదలైపోయింది. ఆశ్వయుజ పౌర్ణమి నుంచి వాళ్ళ కార్తీక మాసం ఉత్తర దేశంలో 15 రోజుల ముందే ఉంటుంది. అందుకని మీకు కొన్ని గ్రంథాలు గనక చదివినట్టయితే పురాణాలు అవిను కార్తీక అమావాస్య నాడు దీపావళి అని ఉంటుంది, కార్తీక బహుళ చతుర్దశి నరక చతుర్దశి అని ఉంటుంది. మాకు చిన్నతనంలో సందేహం, ఇది ఆశ్వయుజ మాసం కదా కార్తీకం అని చెప్పారు, ఎక్కడో మనం పండగ తప్పు చేసుకుంటున్నాం అనుకునేదాన్ని. కాదు, అది లెక్క అదనమాట. అప్పుడు 2 రోజుల ముందే మొదలవుతుంది. అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఈ దీపావళికి చేసేటటువంటి దానికి ఒక రకమైన ప్రిపరేటరీగా ఈ రోజే దీపాలు పెడతారు. ధనత్రయోదశి నాడు యమదీపాలు అంటారు వాటిని. సింహద్వారానికి అప్పటికి ఇల్లు బాగు చేసుకోవడం, రంగులు వేసుకోవడం అన్ని చేసేసుకుంటారు వాళ్ళు, మనం సంక్రాంతికి చేసుకున్నట్టు. అలా పెట్టేసి సింహద్వారానికి అటు ఇటు 2 దీపాలు పెట్టి, బెల్లం ముక్క, బియ్యం నైవేద్యం పెట్టి, ఒక గబ్బ పెడతారు అక్కడ, ఒక రాగి నాణ్యం. ఇవి పెట్టి నైవేద్యం పెట్టి సూర్యాస్తమయ సమయంలో పెడతారు. వాటికి యమదీపాలు అని పేరు. ధనత్రయోదశి నాడు పెడతారు. అంతే, 2 అటు ఇటు, అంతకన్నా ఎక్కువేం కాదు. ఆ తర్వాత ఈ గవ్వనీను రాగి నాణ్యాన్ని తీసుకెళ్లి బీరువాలో దాచుకుని ధనం బాగా వస్తుంది అని. రాగి నాణ్యం ఎందుకు, మేము బంగారమే కొని పెట్టుకుంటామని ఆ రోజు బంగారం కొనేటటువంటి పద్ధతి మనకి ఉత్తర దేశంలో ఉంది. అది కొనసాగుతూ ఉంది. ఎవరైతే ఈ యమదీపాలు పెడతారో వారికి యమదర్శనం ఉండదు అంటారు. యమదర్శనం అంటే చనిపోకుండా ఉంటారని కాదు, యమ బాధలు ఉండవు. శరీరం ఎలాగో వదులుతారు కానీ మనం యమ బాధలు అంటామే, అటువంటి బాధలు ఉండవని యమాయ అని చెప్పి ఆయనకి నమస్కారం కూడా చేసుకోవడం ఉంటుంది అనమాట. ధనత్రయోదశి గురించి చాలా అంటే చాలా నేను కూడా వినలేదు ఇప్పటి వరకు, ఈ యమదీపాలకి సంబంధించి ఇలా పెడతారు అన్న విషయం. అది మనకి లేదమ్మా, మనకి లేదు అంటే చేయకూడదని కాదు. ఒక్కొక్క ప్రాంతం వాళ్ళు ఒక్కొక్క పండగని ఆదరించారు. మనం చేసేవి కొన్ని ఉత్తర దేశం వాళ్ళు చెయ్యరు. ఎందుకంటే 365 రోజుల్లోనూ ప్రతిరోజు ఏదో ఒక ప్రాధాన్యం కలిగింది. కొంతమంది కొన్నిటిని ఆదరించారు, మనం దాన్ని పట్టించుకోలేదు. అంతే ఈ మధ్య కాస్త మళ్ళీ గనక. సో అదండి సంగతి. ధనత్రయోదశి నాడు చక్కగా హాయిగా మనం ఎప్పుడూ అనుకున్నట్టుగానే బంగారపు షాపులన్నీ కళకళలాడుతూ ఉంటాయి, ఖచ్చితంగా కొనుక్కుంటారు. సుఖ సంతోషాలతో అందరూ ఆనందోత్సాహాల మధ్య ఏ పండగైనా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి. లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. నమస్తే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.